Hello friends, welcome to our channel Budget Friendly Properties. చాలా మందికి ఏంటంటే విల్లా కొనుక్కోవాలని చెప్పేసి ఉంటుంది. అదేంటంటే సిటీకి దగ్గరలో ఉండాలి, మెయిన్ రోడ్ దగ్గర ఉండాలి, నియర్ బై చాలా స్కూల్స్ ఉండాలి, మంచిగా పీస్ఫుల్గా ఉండాలి, ప్లస్ ఏదైతే లొకేషన్ ఉందో కంప్లీట్ లేటెస్ట్ ఎమ్యూనిటీస్తో ఉండాలని ఉంటుందన్నమాట. సో అలాంటి ఎమ్యూనిటీస్తోని అలాంటి లొకేషన్లో మీకైతే మంచి విల్లాస్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ విల్లాల ప్రత్యేకత ఏంటంటే ఈ టౌన్షిప్లో మీరు రెడీ టు ఆక్యుపై చేసే విల్లాస్ ఉంటాయి, లేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాస్ కావాలంటే అలా ఉంటాయి, ప్లస్ ప్లాట్ ఉంది, ప్లాట్లో ఇప్పుడే కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఆ విల్లాస్కి అన్నిటికీ ఇన్ఛార్జ్ మన సారే అన్నమాట. సార్ని అడిగి మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ నేమ్ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కేజీఆర్ టౌన్షిప్ అండి. ఓకే. హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రాజెక్టు. ఓకే. మనకు వచ్చేసి ఇందులో 16 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఉంది. 16 ఎకరాలు 10 గుంటలు ల్యాండ్. ఓకే. ఒక 2.5 ఎకరాలలో పార్క్ ఉందండి. ఓకే. ఇందులో మనకు వచ్చేసి 220 విల్లాస్ వస్తున్నాయి. 220 విల్లాస్ వస్తున్నాయి కంప్లీట్. ఓకే. ఇందులో మనకు వచ్చేసి 167 గజాలు ఒకటి ఉంది, 178 గజాల సైజు ఒకటి ఉంది, 200 గజాలు ఉంది, 250 గజాలు ఉంది. ఓకే. మనం ఇది వచ్చేసి మనము కంప్లీట్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకు ఇక్కడ మనకు నియర్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అండర్లో ఉంది మనకు. ఇది లొకేషన్ ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్? ఇది వచ్చేసి మనకు పసుమాంల అని మనకు హైతనగర్ నియర్ బై ఉంటుందండి. హైదరాబాద్ నియర్ బై. హైతనగర్ ఏ మున్సిపాలిటీ కింద రావడం జరుగుతుంది? ఇది మనకు మున్సిపాలిటీ, ఇంతకుముందు పెద్దమూరిపేట మున్సిపాలిటీ ఉండండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది. జిహెచ్ఎంసీ. ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి జిహెచ్ఎంసీ అండర్కి వస్తుంది. నాగోల్ సర్కిల్ కిందకి వస్తుంది మనకు. ఇప్పుడు దీంట్లో ఎన్ని విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఎన్ని లివింగ్స్ ఉంటున్నారు? ఇందులో మనకు వచ్చేసి 120 కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయండి. ఓకే. ఇందులో ఒక 50 మంది ఆల్రెడీ కస్టమర్లు ఉంటున్నారు వచ్చి. కొన్ని వుడ్ వర్క్ జరుగుతుందండి. ఈ జూన్ జూలై లోపు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఓకే. అలాగే ఇక్కడ ఏంటంటే ఇది మనకు విజయవాడ హైవే నుంచి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటామండి ఈ సైట్. ఓకే. చుట్టూ మనకు నియర్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని సౌకర్యాలు. ఇది ఓఆర్ఆర్ నుంచి ఎంత దూరం వస్తుంది? మనకు ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి 4 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. 11 నుంచి 4 కిలోమీటర్లు వస్తుంది. సెంటర్ పాయింట్ అనమాట ఇది. అట్లాంటి చూస్తున్నాండి, సిటీకి దగ్గరలో మంచి లొకేషన్లో అంటే పీస్ఫుల్ ఏరియాలో అయితే ఉందన్నమాట. ప్లస్ ఏంటంటే ఇది మెయిన్ రోడ్ మీద ఉంటుందండి. పసుమాంల టు విజయవాడ కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో జెడ్పీ రోడ్ కదా సార్, జెడ్పీ రోడ్ ఫేసింగ్ లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది అనమాట. చూస్తున్నా కదా ఈ గోడ అయితే కనిపిస్తుందో, ఈ గోడ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే జెడ్పీ రోడ్ అండి. జెడ్పీ రోడ్ పక్కకి ఆనుకుని అయితే ఈ కేజీఆర్ టౌన్షిప్ అయితే ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సార్ ఏంటంటే సివిల్ ఇంజనీర్ అనమాట, ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇదే చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో చాలా ఉన్నాయి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి కూడా ఉన్నాయి అనమాట. మీకు ఎలా అంటే అండర్ కన్స్ట్రక్షన్ గురించి ఎందుకు చెప్తున్నామంటే కొందరికి ఏంటంటే వాస్తు ప్రకారం కొన్ని చేంజెస్ అయితే కోరుకుంటుంటారు. అలాంటి వాటి కోసం అండర్ కన్స్ట్రక్షన్ కూడా మీకైతే సేల్ చేయడానికి రెడీ అన్నమాట. ఈ ప్రాజెక్ట్స్లో ఏమైతే విల్లాస్ ఉన్నాయో వీటికి మనకు 80% లోన్ కూడా రావడం. ఈ విల్లాస్ అయితే ఏవైతే ఉన్నాయండి ఇవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్నమాట. రీసెంట్లీ ఏంటంటే గృహప్రవేశాలు చేసినారు, కొన్ని ఏంటంటే వుడ్ వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీని ముందే ల్యాండ్ ఉందండి, ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఏంటంటే విల్లా కన్స్ట్రక్షన్ చేసేయమంటే చేసిస్తారనమాట. సో సార్కి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇన్ఛార్జ్ కాబట్టి మీరు ఏ ల్యాండ్ ఇక్కడ ఏది చూస్ చేసుకున్నా కానీ మీకైతే మంచిగా దగ్గర ఉండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తారు. లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి, అవి కూడా మీకైతే చూపిస్తానండి. చూస్తే అవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకసారి ఒక ప్లాన్ చేద్దాం. ఒకటి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి, అక్కడ మెటీరియల్ కూడా ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఏంటి చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అని వస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామండి. ఈ ప్రాపర్టీ ముందు ఏవైతే రోడ్స్ ఉన్నాయి ఇవి ఎన్ని ఫీట్స్ రోడ్స్ అండి? ఇవి 30 ఫీట్ రోడ్స్ అండి. 30 ఫీట్. మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఓకే. ఇంటర్నల్ రోడ్స్ మొత్తం 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఓకే. దీనికి ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది? ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఉంటుంది. వాటర్ కృష్ణ వాటర్ బోర్ ఫెసిలిటీ ఉంటుందండి. ఓవర్ ట్యాంక్ నుంచి ప్రతి కస్టమర్కి సప్లై ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రతి విల్లాకు ఒక ట్యాంకర్స్ ఉంటాయి అయితే? ప్రతి ఇంటికి ట్యాంక్ ఉంటుందండి, పైన కూడా ట్యాంకులు ఉంటుంటాయి. ఓకే. డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్? డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. ఆ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్.
మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు బ్యాలెన్స్ వర్క్ ఏమున్నాయంటే ఇక్కడ మేజర్గా ఎమ్యూనిటీస్లో సీసీ రోడ్లో కూడా పెండింగ్ పెట్టామండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, రోడ్లు డ్యామేజ్ అయితే కాబట్టి మనం వేయడం లేదు. ఇప్పుడు ఇంకొక 6 నెలల తర్వాత ఈ సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసుకుంటాము. ఫస్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇది ఏదైతే రోడ్ ఉందో 40 ఫీట్ రోడ్ అండి, 40 ఫీట్ రోడ్ అనమాట. ఏవైతే విల్లా కనెక్టింగ్ రోడ్ ఉందో ఇవి వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అయితే తీసుకున్నారు. మీకు చెప్పినారు కదా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి, ఈ విధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఉంటుందన్నమాట. మనకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా పక్క నుంచి అండర్ గ్రౌండ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడైతే ఒక 2-3 విల్లాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, పక్కకే ఉన్నాయి. అవి చూద్దాం, చూసి అక్కడ మెటీరియల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 2 విల్లాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి, చూస్తున్నారు కదా. మంచిగా రెడ్ బ్రిక్ యూజ్ చేసి కడుతున్నారనమాట. రెడ్ బ్రిక్ కూడా మనకు ముందే ఉంది, మంచి పెద్ద సైజ్ రెడ్ బ్రిక్ అండి. సార్ ఈ రెడ్ బ్రిక్ ఏంటి సార్? ఇది కరీంనగర్ రెడ్ బ్రిక్ అంటారండి. చాలా మంచిగా కాలిన బ్రిక్ అండి. అట్లా మనం క్వాలిటీ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సౌండ్ రావాలి బ్రిక్. ఓకే, క్వాలిటీగా ఉంటే అలా క్వాలిటీ ఉంటుందండి. ఎక్కడ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లే. ఓకే, మనం మొత్తం కంప్లీట్ రివర్స్ అంటే యూజ్ చేస్తున్నామండి. ఓకే, అందరూ ఏంటంటే మామూలుగా కొన్ని డౌట్స్ ఉంటాయండి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారని. అంతా రివర్స్ అంటే చూస్తున్నది ఇక్కడ రివర్స్ హ్యాండ్, కట్టుబడికి ప్లాస్టరింగ్ మొత్తం రివర్స్ హ్యాండ్ వాడుతున్నాం. రివర్స్ హ్యాండ్ వాడుతుంటాం. ఓన్లీ కాంపౌండ్ వాల్ కట్టడానికి రోబో శాండ్ యూజ్ చేస్తాం. ఓకే, రోబో శాండ్ అట్లా యూజ్ కాంపౌండ్ వాల్స్ కట్టడానికి. సార్ దీనికి స్టీల్ ఏది యూజ్ చేస్తుంటారు సార్ మామూలుగా మీరు? ఇది జయరాజ్ కానీ శ్రీ కానీ కామధేన్ కానీ. సార్ వీటికి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుందా? లిఫ్ట్ ఉందండి, విత్ లిఫ్ట్ తోని. ఇది 167 స్క్వేర్ యార్డ్ అండి ఇది. ఓకే, ఇది ఎంత ప్రైస్ పడుతుంది సార్ విల్లా? ఇది మనకు 160 గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి. ఓకే, మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 2800 ఎస్ఎఫ్టీ వస్తుంది. అంటే అంటే డూప్లెక్స్ అండ్ G+1 పైన హోమ్ థియేటర్ దాంతో 2800 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఓకే, ఈ 2800 ఎస్ఎఫ్టీలో మనం ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో సహా మనకు 1,85,00,000 చెప్తున్నాం ప్రైస్. 1,85,00,000. దీని మీద 80% లోన్ కూడా 80% లోన్ వస్తుందండి. ఓకే సార్, ఇవన్నీ చూసాము. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ కొన్ని అవుతున్నాయి. వాస్తు ప్రకారం మనము అంటే వాల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ చేంజెస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎందుకంటే కస్టమర్ ఈ స్టేజ్లో అడుగుతున్నారు చాలా మంది. అవును సార్, ఇంటర్నల్గా మేము ఏమైనా మార్పులు చేసుకుంటామని ఒక ఆలోచనలో ఉన్నారు. అవును సార్, ఇప్పుడు ఇదే సరైన నిర్ణయం అనమాట. ఈ టైంలో వస్తే వాళ్ళకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, మెయిన్ అంటే హౌస్కి ఎలివేషన్ అనేది నీడ్. ఎలివేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు? ఎలివేషన్లో కస్టమైజ్డ్ కొంతమేరకు ఉందండి. ఎందుకంటే మేము అంటే ఇక్కడ గ్రూప్ కన్స్ట్రక్షన్ కదా, సొసైటీ కేజీఆర్ టౌన్షిప్ సొసైటీ హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డదండి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఇంటర్నల్ చేంజెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, కొంతవరకు మేము చెప్పిన కొన్ని రూల్స్ ఫాలో కావాలి ఎలివేషన్లో. చూస్తామండి ప్రజెంట్ అయితే ఇక్కడ సైడ్ మనకి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇవైతే కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. కొంచెం ఎలివేషన్ విషయంలో కొన్ని చేంజెస్ అయితే వాళ్ళు చేసుకున్నారు. మీరు కూడా అలాంటి ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ వచ్చి లివింగ్స్ ఉంటున్నారండి. ఇవన్నీ ఆల్రెడీ గృహప్రవేశాలు అయిపోయినాయండి. ఇవన్నీ గృహప్రవేశాలు అయిపోయినాయి, ఉంటున్నారు ఆల్రెడీ. ఓకే, చూస్తున్నాండి ఈ 2 కాకుండా 2 పక్కకి ఇంకో 2 కూడా ఉన్నాయండి. అవి కూడా గృహప్రవేశం అయిపోయి వాటిలో కూడా ఉంటున్నారండి. ఆల్రెడీ దీంట్లో ఏంటంటే 120 విల్లాస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. దాంట్లో 50 to 60 అంటే ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని ఉంటున్నారు అనమాట. ఇక్కడికి ఏంటంటే స్కూల్ బస్సెస్ కానీ అవన్నీ కూడా లోపలికి వస్తున్నాయి కదా? వస్తున్నాయి సార్. ఓకే, చూస్తున్నా స్కూల్ బస్సెస్ కూడా అయితే లోపలికి వచ్చేసి ఇంటికి ముందరికి వచ్చి పిల్లల్ని కూడా పికప్ చేసుకుంటారు. ఆ ప్రాబ్లం కూడా లేదండి. మనకు విజయవాడ హైవేకి చాలా నియర్ బై ఉంది, మనకు మెట్రో కూడా నియర్ బై అన్నమాట. హయత్నగర్ కిందకి అయితే రావడం జరుగుతుంది అనమాట. కేజేఆర్ టౌన్షిప్ అనమాట. ఇప్పుడు మనం అన్ని విషయాలు తెలుసుకున్నామండి. మరి మోడల్ విల్లా ఎలా ఉంటుంది, అంత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వుడ్ వర్క్ చేయించుకున్న మళ్ళీ విల్లా ఎలా ఉండబోతుంది అనేది ఒక మోడల్ హౌస్ అయితే మీకు చూపిస్తానండి. చూస్తే మీకు అసలు ఎలా ఉంటుంది విల్లా అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. చూద్దాం పదండి. ఇది కూడా ఒకసారి లోపల చూడండి, కన్స్ట్రక్షన్ ఎలా ఉందని తెలిసిపోతుంది. లిఫ్ట్ ప్రొవిజన్ ఇదంతా ఎట్లా వస్తుందని ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది. ఓకే సార్, చూద్దాం పదండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లా అనమాట. ఫస్ట్ మనం ఎంటర్ కానీ ఇదైతే పార్కింగ్ అండి. ఇదైతే పార్కింగ్ అనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. సింహద్వారం అయితే ఈ విధంగా వస్తుంది. ప్రజెంట్ జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, చూపిస్తాను మనం మీకు. నెక్స్ట్ మనం ఎంటర్ కాగానే ఇది వచ్చేసి హాల్ కదా సార్? ఇదంతా హాల్ అండి. ఓకే, అది మనం కిచెన్ ఇచ్చాము. ఓకే, కిచెన్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఓకే, ఇది మెట్లు అండి. ఓకే, ఇది మనకు లిఫ్ట్ ప్రొవిజన్. ఓకే, లిఫ్ట్ ప్రొవిజన్. అది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఓకే, పైన వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. లివింగ్ ఏరియా వస్తుంది మనకి. లివింగ్ ఏరియా వస్తుంది. దానిపైన హోమ్ థియేటర్. దాన్ని హోమ్ థియేటర్ గా మార్చుకోవచ్చు, లేకపోతే ఒక గెస్ట్ బెడ్రూమ్ గా కన్వర్ట్ చేసి ఓకే, ఎలా అయినా ఇది చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి మనకు వాష్ ఏరియా వస్తుంది సార్. బ్యాక్ వచ్చేసి మనకు సంపులు
ఇక్కడ 2 సంపులు కృష్ణా వాటర్ది, బోర్ వాటర్ది 2 సపరేట్ ఉంటాయండి. ఓకే. కన్స్ట్రక్షన్ కూడా మనం అంతా రెడ్ బ్రిక్తోనే వాడుతున్నాం కదండి, అంతా రివర్స్ హ్యాండ్తోనే. క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ ఇది లేదు, మంచిగా చెక్ చేసుకోవచ్చు మనం, అంతా రివర్స్ హ్యాండే కాబట్టి ఇబ్బంది లేదు. రెడ్ బ్రిక్ వాడుతున్నాడు, రెగ్యులర్ వాటర్ ప్రూఫ్ కూడా చూస్తున్నాం, మొత్తం వాటర్ ప్రూఫింగ్ కూడా చేస్తున్నాడు. క్యూరింగ్ కూడా చాలా ఒక 5 times 6 times చేస్తున్నాం ఇది. ఓకే. అట్లా అవుటర్ వాల్స్ మొత్తం మనకు 9 inches వాల్స్ వస్తాయండి, ఇన్నర్ వాల్స్ మొత్తం 4 inch వాల్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ 9 inches వాల్స్. 9 inches వాల్స్ అండి ఇవ్వండి. ఓకే. లోపల వచ్చే వాల్స్ మనకు 4 inch వస్తాయి. ఇక్కడ బెడ్రూమ్ లో ఇప్పుడు ఉన్నది లోపల భాగంలో మనకు 4 inch వాల్స్ వస్తాయి. అవుట్ సైడ్ మొత్తం 9 inches వాల్. 9 inches వాల్ వస్తాయి. చూస్తున్నా కదండి, కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇదన్నమాట. ఒకసారి అయితే కన్స్ట్రక్షన్ అయిపోయిన రెడీ టు వాక్పై విల్లా అని కూడా ఒకసారి మనం ఇప్పుడు మనం ఒక మోడల్ విల్లా అయితే చూడడానికి రావడం జరిగిందండి. ఒకసారి ఎలివేషన్ చూడండి, ఎంత మంచి ఎలివేషన్ అయితే రావడం జరిగిందో, చాలా మంచి గుడ్ ఎలివేషన్ అండి. పక్కకు కూడా ఇవన్నీ విల్లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ పర్చేస్ చేసుకున్నారండి, ఉంటున్నారు. ప్లస్ ఇవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సరే ఇవేంటి కొంచెం సైజ్ పెద్దగా వచ్చింది ఇవి? ఇది 200 yards అండి. 200 yards, 3200 SFT వస్తుందండి. G+1 పైన హోమ్ థియేటర్. ఓకే. అందుకని ఇవి చాలా పెద్దగా కనిపిస్తుంది. అవునండి, 36x50 డైమెన్షన్ ఇవి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. అవునండి, 167 square yards కావాలన్నా 200 square yards కావాలన్నా అలా కూడా. ఎవరైనా 200 square yards అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కావాలి అంటే మనకు ఉన్నాయా? ఇక్కడ కట్టిస్తామండి, ఇక్కడ ప్లేస్ ఉంది. అది అక్కడ మనకు 183 square yard లో మనకు ఈ ఓపెన్ స్పేస్ లో 2 విల్లాలు వస్తున్నాయి. ఓకే. అక్కడ 183 కట్టిస్తాం మేము. ఓకే. చూస్తున్నారండి, మీకు స్పేషియస్గా కావాలంటే అలా కూడా కట్టిస్తారంట. ఇప్పుడు అన్నీ తెలుసుకున్న మన మోడల్ విల్లా అసలు ఎలా ఉంటుందో చూడాలి కదా. చూశాక ప్రైస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మనం మోడల్ విల్లా చూస్తున్నామో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఫస్ట్ గేట్ కూడా చూస్తున్నాం కదా, స్పేషియస్ గేట్ తీసుకుంటారండి. అంటే పెద్ద వెహికల్ పెట్టుకున్న ప్రాబ్లం లేకుండా మంచిగా స్పేషియస్ పార్కింగ్ అయితే తీసుకున్నారు. ఇక మనకి వచ్చేసి సెట్ బ్యాక్స్ అండి. సెట్ బ్యాక్స్ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మంచిగా సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విల్లాకు మధ్యలో మంచి గ్యాప్ అయితే తీసుకున్నారండి. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అని చెప్పేసి ఫస్ట్ పార్కింగ్ చూసామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. మనకు సింహద్వారం వచ్చేసి ఈ విధంగా వస్తుంది. మంచిగా ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఒకసారి అయితే ఎంటర్ అవుదాం. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటంటే హాల్ ఉంటుందండి. స్పేషియస్గా ఈ విధంగా అయితే హాల్ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే లివింగ్ ఏరియా అంటే టీవీ యూనిట్ ఇట్లా అయితే మనం మొత్తం వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు మోడల్ విల్లా అండి. మంచిగా నీట్గా అట్లా ఫాల్స్ని కూడా చేయించుకోవచ్చు. వాల్స్ కూడా మంచిగా ఏంటంటే మనకు రూమ్కు చాలా స్పేషియస్గా తీసుకున్నారు. నెక్స్ట్ సార్ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా ఇదండి, ఇది డైనింగ్ ఏరియా. చూస్తే కానీ మనకు స్టెప్స్ కింద మనకు డైనింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. ఈజీ ఒక 8 to 10 members దాకా కూర్చోవచ్చు, అంత స్పేషియస్ డైనింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇట్లా మన స్టెప్స్ కింద కూడా ఒకటి మనము సింక్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ అని చెప్పేసినా కానీ మన డైనింగ్ ఏరియా పక్కకే లిఫ్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇదేంటంటే G+2 వరకు అయితే మనకు లిఫ్ట్ అయితే ప్రొవిజన్ అయితే తీసుకున్నారండి. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ చూస్తే ఈ విధంగా మనకు 3.5 feet స్టెప్స్ మంచిగా గ్రానైట్తో అయితే ఇస్తారు. ఈ కిచెన్ విషయానికి వస్తే ఈ విధంగా మంచిగా ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. చూస్తారు కదా, ఓపెన్ కిచెన్ ఈ విధంగా మనం మొత్తం చేయించుకోవచ్చు అనమాట. వాస్తు ప్రకారం మనకి ఇక్కడ ఒక డోర్ కూడా తీసుకున్నారు, అంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా డోర్ తీసుకున్నారు. ఇటు వెళ్తే మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుందండి విల్లా. మీరు అనుకున్నట్టు వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ ఒక పూజ గది కూడా చూస్తున్నారు కదా, మంచి పూజ గది కూడా వస్తుంది అనమాట. ఇంత స్పేషియస్గా పూజ గది అయితే ఇస్తారు. సార్ ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 200 square yards అండి. ఓకే. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్. ఓకే, అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇది గెస్ట్ బెడ్రూమ్ ఆర్ ఎల్డర్ బెడ్రూమ్ ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ కానీ, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఈ విధంగా అయితే మనకి ఇస్తారనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మంచిగా మనకి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా అయితే వస్తాయి. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి. ఇద్దరు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మంచిగా పట్టుకోవడానికి ఈ విధంగా రైలింగ్ కూడా ఇచ్చినారు. ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ కానీ ఇక్కడ కూడా మంచి లివింగ్ ఏరియా ఉందండి. చాలా స్పేషియస్ లివింగ్ ఏరియా. ఇక్కడ కూడా మనం టీవీ యూనిట్ ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. మంచిగా ఫాల్ సీలింగ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా పెద్ద పెద్ద విండోస్. లివింగ్ ఏరియాలో ఏంటంటే ఒక బాల్కనీ కూడా ఇస్తున్నారు. బాల్కనీ కూడా చూస్తే స్పేషియస్గా ఉంటుందండి. చూస్తే బయటకు వస్తే చూడండి ఒకసారి, కేజీఆర్ టౌన్షిప్ మొత్తం కనిపిస్తుంది. ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ రెడీ టు మూవ్ అయినవి కూడా చాలా ఉన్నాయండి.
సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారనమాట. 167 స్క్వేర్ యార్డ్స్ కావాలా, 200 స్క్వేర్ యార్డ్స్ కావాలా, 187 మీ ఇష్టం అనమాట. ఇక లిఫ్ట్ అయితే ఇక్కడికి వస్తుంది లివింగ్ ఏరియాలో చూస్తున్నా కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈ విధంగా మంచిగా కబోర్డ్స్, ఈ విధంగా విండోస్, మంచి ఫాల్ సీలింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా వస్తుందండి. చూస్తున్నాం కదా డ్రెస్సింగ్ ఏరియా కూడా వస్తుంది. ఇక్కడ మనకు మంచిగా డ్రెస్సింగ్ టేబుల్, మనకంటే క్లాత్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఈ విధంగా కబోర్డ్స్ కూడా వచ్చాయి. చూస్తున్నా కబోర్డ్స్ కూడా వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. లేటెస్ట్గా ట్రెండ్ ఎలా నడుస్తుందో ఆ విధంగా మంచిగా వాష్ ఏరియా, బాత్ ఏరియా సపరేట్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు. దీని ఫైట్ ఆపోజిట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుందండి. టీవీ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. చూస్తున్నాం కదా దీంట్లో కూడా ఈ విధంగా కబోర్డ్ చేయించుకోవచ్చు. ఈ విధంగా మంచిగా 4x4 విండోస్, అదేవిధంగా ఒకటి లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు లో రూఫ్ కూడా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా ఏం తక్కువ చేయలేదండి. ఇది కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దగానే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ ఏంటంటే మనకు ఒకటి హోమ్ థియేటర్ ఉందండి. మీరు హోమ్ థియేటర్ అంటే హోమ్ థియేటర్లా యూజ్ చేసుకోవచ్చు, లేదు గెస్ట్ బెడ్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. లిఫ్ట్ కూడా మనకు సెకండ్ ఫ్లోర్ వరకు అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా సెకండ్ ఫ్లోర్ వరకు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ హోమ్ థియేటర్ చూడండి. ఇది హోమ్ థియేటర్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీనికి 2 డోర్స్ అయితే ఇచ్చినారు. మంచి ఈ విధంగా విండోస్, ఇక్కడ కూడా మనం కబోర్డ్స్ చేయించుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. హోమ్ థియేటర్ అని చెప్పేసి ఏం తక్కువ చేయకుండా మంచి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. చూడండి దీన్ని మనం హోమ్ థియేటర్ లాగా, బార్ కౌంటర్ లాగా, గెస్ట్ బెడ్రూమ్ లాగా ఎలా అంటే అలా వాడుకోవచ్చు అండి. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చినారండి. మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి ఈ విల్లాలో ఉండాలండి. సిటీకి దగ్గరలో, పొల్యూషన్కి దూరంగా చాలా మంచి కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారండి. దీనిలో కంప్లీట్ వెంచర్ మొత్తం విల్లా కాన్సెప్టే అండి. ఇండిపెండెంట్ హౌసెస్, G+1 హౌసెస్ ఆ కాన్సెప్ట్ లేదు. కంప్లీట్ మనకి ఏంటంటే విల్లా కాన్సెప్ట్. ఒకసారి ఇక్కడ కూడా ఎలివేషన్ చూడండి, లేటెస్ట్గా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అదేవిధంగా మనకు ఇక్కడ కూడా మనం బయట పార్టీస్, కిటీ పార్టీస్ కానీ, ఈవినింగ్ టీ కానీ, స్నాక్స్ కానీ ఇక్కడ పెట్టుకొని కూడా తాగొచ్చు. ఆ విధంగా ఇచ్చినారు. లేదంటే పైకి వెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఐరన్ స్టెప్స్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి లాన్ అన్నమాట. చూస్తున్నారు కదా చాలా మంచి విల్లాస్ అండి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే విల్లాస్ అయితే రెడీ అయిపోతున్నాయి ఇక్కడ. మీరు కూడా ఇలాంటి విల్లాస్ పర్చేస్ చేయాలి, ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్లో మనకు విల్లాస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక మళ్ళీ ఒకసారి ఏం చేద్దామంటే అసలు విల్లాస్ ఏ సైజులో ఉన్నాయి, ఎంత ప్రైస్ అనేది మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. సార్ మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కోసం అసలు స్టార్టింగ్ ప్రైస్ ఏంటి, ఎండింగ్ ప్రైస్ ఏంటి, ఏమేమి ఇస్తున్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. మన దగ్గర 167 స్క్వేర్ యార్డ్ ఉందండి. ఓకే, మనకు వచ్చేసి అది 2800 SFT వస్తుంది. విత్ లిఫ్ట్తోని మనం 1,85,00,000 చెప్తున్నాం. అది ఓకే నెగోషియబుల్. ఇంకొకటి వచ్చేసి 178 అండి. 178 వచ్చేసి మనకు వచ్చేసి 2,900 SFT వస్తుంది. అది వచ్చేసి మనకు 1,95,00,000 చెప్తున్నాము. ఇంకొకటి వచ్చేసి 200 అండి. 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3,200 SFT వస్తుందండి. అది వచ్చేసి 2,10,00,000 చెప్తున్నాం విత్ లిఫ్ట్తోనే. ఇవన్నీ విత్ లిఫ్ట్తోనే చెప్తున్నామండి. మనకు 250 ఉంది. 250 వచ్చేసి అది 4,200 SFT వస్తుందండి. అందులో వచ్చేసి మనం విత్ లిఫ్ట్ ప్రొవిజన్ విత్ అంతా కలిపి మనకు వచ్చేసి 2,95,00,000 అవుతుంది. అది ఓకే అండి. స్పేషియస్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. విత్ అండర్ కన్స్ట్రక్షన్ లో బుక్ చేసుకున్నా గానీ అలాంటి ఫెసిలిటీ ఉంది మన దగ్గర. చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంత మేరకు మేము కస్టమైజ్ చేసుకుందాం అంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఓపెన్ స్పేసెస్ ఇక్కడ ఉన్నాయండి. అవి నెక్స్ట్ బుక్ అయితే స్టార్ట్ చేస్తాం. అవి 183 స్క్వేర్ యార్డ్స్ వస్తున్నాయి. అవి ఓకే 2 విల్లాలు అక్కడ వస్తున్నాయండి. ఇంకా కావాలంటే మన దగ్గర 167 ఉంది, 200 ఉంది, 250 కూడా ఉన్నాయి మన దగ్గర. మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి. ఎలా అంటే అలా ఉన్నాయి. చూస్తున్నారు కదండి. మామూలుగా ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ ఏ వెంచర్కి వెళ్ళినా ఉండవండి. మనకి ఏంటంటే రెడీ టు ఆక్యుపై,
అండర్ కన్స్ట్రక్షన్, లేకపోతే జీరో నుంచి ఫస్ట్ నుంచి పుట్టింగ్ నుంచి స్టార్ట్ కావాలంటే అలా కూడా మనకు వాస్తు ప్రకారం కూడా అంటే వెస్ట్ ఈస్ట్ కొందరికి నమ్మకాలు ఉంటాయి కదా, అలా కన్స్ట్రక్షన్ చేయించాలన్నా అలా కన్స్ట్రక్షన్ చేయిస్తారనమాట. సార్ వచ్చి సివిల్ ఇంజనీర్ అండి, మొత్తం కేజీఆర్ టౌన్షిప్కి సార్ ఇన్ఛార్జ్ అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. మీరు లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెంచర్కి విజిట్ చేయండి. విజిట్ చేసి అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ ఎవరైతే విల్లాలు తీసుకున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మేము పర్సనల్గా తెలుసుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఒక కస్టమర్ అయితే గచ్చిబౌల్ నుంచి వస్తాడట డైలీ. నేను అడిగిన ఇలా వస్తున్నారు సార్ అంటే అవుటర్ నియర్ బై ఉందంట. ఒకటి చెప్తున్నాడు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కార్లో మంచి ఆడుతూ పాడుతూ వెళ్ళేసి వస్తున్నాను, వచ్చాక ఇక్కడ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, స్కూల్స్ నియర్ బై ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. మాకు సిటీకి దగ్గరలో మళ్ళీ ఎల్బీనగర్ మెట్రోకి వెళ్ళాలన్నా దగ్గర ఉంది, ఏమైనా షాపింగ్ చేయాలన్నా నియర్ బై షాపింగ్ మాల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్స్ అయితే చెప్తున్నారు. ఒక విజయవాడ అతను తీసుకున్నాడు, ఆయన కూడా ఊరికి వెళ్ళి రావడానికి కూడా నియర్ బై ఉందన్నాడు, వరంగల్కి వెళ్ళడానికి కూడా నియర్ బై, అన్నిటికీ మధ్యలో ఈ టౌన్షిప్ అయితే ఉందన్నమాట. సో మీకు కూడా ఈ టౌన్షిప్ వస్తే నచ్చుతుందండి. మనం వీడియోలు ఎంత చూపించినా కానీ చాలా తక్కువ అండి. మీరు ఇక్కడ విజిట్ చేస్తే 100 కాకుండా 200% ఈ వెంచర్ అయితే మీకు నచ్చుతుందన్నమాట. సారే ఇన్ఛార్జ్ కాబట్టి మీకు ఏంటంటే స్లైస్ నెగోషియబుల్స్ కూడా చేపిస్తారు. మీకు బ్యాంక్ లోన్ కూడా దగ్గరుండి సారే ఇంపిస్తాడు అనమాట. ఆ ప్రాబ్లం కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సైట్ విజిట్ చేయండి. ఎలా అంటే అలా విలా మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయించుకోండి. మీకు అంత టైం లేదు అంటే సార్ కప్పు చెప్తే సారీ కన్స్ట్రక్షన్ చేస్తాడు. రెడీ టు మూవ్ అవ్వాలంటే అలా కూడా అనమాట. మీకు ఎలా కావాలంటే అలాంటి విల్లాస్ ఈ ఏరియాలో అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటి మంచి మంచి విల్లాస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.